కేసీఆర్ కిట్ కొనవాలని బోందా. ఇప్పుడు కేసీఆర్ కిట్ల గురించి నా దోస్తు నా మిత్రుడు కేసీఆర్ కిట్ల గురించి దయచేసి ఇది ఏం భూతు పదం ఏం మాట్లాడతలేను. నేను కేసీఆర్ కిట్ గురించి నేను మాట్లాడదలుచుకున్నా. దయచేసి మిత్రులారా, నాకు ఒక జోక్ అన్నట్టు, అది మేము కూర్చున్నప్పుడు ఏంటంటే ఒక జోకు, చాలా ఒక పెద్ద జోక్ చేసేది మా ఫ్రెండు గురిజాల మహేందర్ రెడ్డి అని నా మిత్రుడు ఉంటాడు. ఆయన ఒక జోకు బాగా పెద్ద పెద్ద జోకులు చేసేది. ఆయన అప్పుడప్పుడు ఆయన కొంచెం కామెడీ చేసేది అన్నట్టు ఈ కేసీఆర్ గురించి. కేసీఆర్ కిట్ అంటే ఏంటిదంటే, ఆ కేసీఆర్ కిట్లో ఈ మెడికల్కి సంబంధించినవి కొన్ని అవి ఉంటే అదంతా కలిస్తే కేసీఆర్ కిట్ అంటారు. అంటే కేసీఆర్ పేరు పెట్టిరు కిట్టుకు, ఆ కిట్టుకు కేసీఆర్ పేరు పెట్టిరు. అయితే ఈ విధంగా ప్రతి ఒక్క పథకానికి కేసీఆర్ను యాడ్ చేయడం, కేసీఆర్ పేరు పెట్టడం అనేది జరిగింది. అయితే వర్షాకాలంలో గుంతలు పడేటి, అట్లా మావాడు బండి తీసుకుపోయేటప్పుడు, టూ వీలర్ తీసుకుపోయేటప్పుడు ఎత్తేసుడు గిద్ద రంధ్రాలు. వీటిని ఈ రంధ్రాలను మన తెలంగాణ భాషలో ఏమంటాం? దయచేసి కామెంట్ చేయండి. రంధ్రాలు పడ్డదాన్ని తెలంగాణ యాసలా, కేసీఆర్ యాసలా, మన కేసీఆర్ చెప్పిన యాసలా రంధ్రాలను ఏమంటాం? తప్పు తీసుకోవద్దు దయచేసి మిత్రులారా, దయచేసి తప్పు తీసుకోవద్దు. నేను కరెక్టే చెప్తున్నా. కేసీఆర్ లాంగ్వేజే. నాకు తెలిసి అయితే పొక్కలు అంటారు, పొక్కలు పడ్డాయి అంటారు. మీరు ఏ ఊళ్ళవైనా అన్ని పొక్కలే కాదురా, అన్ని పొక్కలు పడ్డాయి, మొత్తం పొక్కలు పడ్డాయి, రోడ్ అంతా పొక్కలు పడ్డాయి, మెల్లగా రాకూడక అంటారా? కాబట్టి ఆ పొక్కలకు కేసీఆర్ పొక్క, కేటీఆర్ పొక్క, హరీష్ రావు పొక్క, ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు ఉంటే వాడిని పొక్క అని పెట్టాలని చెప్పి అన్నారు. ఎందుకంటే వీటికో పేర్లు పెట్టరు, వాటికో కిట్టుకు మన పైసలతో దొబ్బిన వాటికో పేర్లు పెడతారా? కాబట్టి మనమే ఒక జెండా కట్టాలి, కేసీఆర్ పొక్క అని పెట్టి రావాలి, అప్పుడు బుద్ధి వస్తుంది కేసీఆర్కి అని చెప్పేసి అన్నారు. దయచేసి మిత్రులారా, ఇది మాత్రం అంటే తప్పేం కాదు. పొక్క అంటే ఉన్నది రంధ్రం అన్నట్టు. పొక్క అంటే మీరు చూడండి, గూగుల్లో కొడితే, నేను మొన్న గూగుల్లో కొట్టిన పొక్క అంటే రంధ్రం అంతే. ఎక్కడ ఎటువంటి బూతులు లేవు, తప్పు మాట్లాడదు. తెలంగాణ భాష కేసీఆర్ చాలా నేర్పిండు, తెలంగాణ భాష. కేసీఆర్కు చాలామంది శిష్యులు ఉన్నారు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి దయచేసి ఈ కేసీఆర్ గిట్లు కాదు, ఇవన్నీ పక్క పెట్టాలి. కేసీఆర్ పదం అనేది పక్క పెట్టాలి. అలాగే కాంగ్రెస్, ఇందిరమ్మలు ఇవన్నీ కూడా మీరు పెట్టద్దు దయచేసి. మనం ఏది ఉన్నా కూడా ఒకవేళ పెట్టండి, అంబేద్కర్ లాంటి రాజ్యాంగం రచించిండు, అంబేద్కర్ లాంటి పేర్లను, అటువంటి పేర్లను పెట్టండి, స్వాగతిస్తాను. తప్పితే మీరు ఎటువంటి ఏ ఒక్క దేశానికి ఏం చేయని వాళ్ళ పేర్లు పెట్టి, ఒట్టి పార్టీలో ఉన్న నాయకుల పేర్లు, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు పెడితే మాత్రం సహించేది లేదు. దయచేసి మిత్రులారా, దీన్ని మాత్రం మనం కంపల్సరీ ఖండించాలి. ఇంకనట కేసీఆర్ కిట్లట ఈయన గురించి.